ముద్దపప్పు పచ్చి పులుసు చేస్తాను. ముద్దపప్పు వేయడానికి కందిపప్పు ఉడకబెడతాను. పప్పు పొంగకుండా ఉండడానికి మెత్త ఉడకడానికి కొంచెం మంచిగా వస్తాను. పసుపు ఎత్తన్నా, ఉప్పు ఎత్తన్నా, రోట్లో దంచుకున్న పచ్చిమిర్చి ముద్ద ఎత్తన్నా, కోసుకున్న ఉల్లిగడ్డలు ఎత్తన్నా. పచ్చి పులుసు చేయడానికి పచ్చిమిరపకాయలు నిప్పుకల మీద కాలుతాను. నిప్పుకల మీద కాల్చిన పచ్చిమిరపకాయలు చింతపండు లేచి పిసుకుతాను. పచ్చి పులుసులో ఉప్పు ఎత్తున్నా. పచ్చి పులుసు పోన్కేయడానికి మంచిగా వస్తాను. ఎండుమిరపకాయలు ఎత్తాను, జీలకర్ర ఆవాలు ఎత్తాను, నూరుకున్న జీలకర్ర ఎల్లిగడ్డ ఎత్తన్నా, కళ్యామాగ ఎత్తన్నా, పసుపు ఎత్తున్నా. అమ్మయ్యా. కొత్తిమీర ఎత్తన్నా, ముద్దపప్పు పొనికెత్తాను. సాంప్రదాయం వారి అప్పడాలు వేస్తాన్న. మునగాకు, అవిసె గింజలై, పచ్చజొన్నలై అప్పడాలు. ఫ్రెండ్స్ ఇలా మేము కొత్త రకం ఐటమ్ తీసుకొచ్చినాం. మునగాకు కారపొడి, కరివేపాకు పొడి, అవిసె గింజల కారపొడి, కాకరకాయ కారపొడి, అట్లనే రోస్టెడ్ రాగిపిండి, అనగనగా వారి డ్రై ఫ్రూట్స్ బైట్స్, డేట్ బైట్స్, అనగనగా వారి మునగాకు చిక్కీ. సాంప్రదాయం వారి అప్పడాలు పొళ్ళు మంచిగా ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే డ్రై ఫ్రూట్స్ బైట్స్ తినండి. తీపి ఆరోగ్యం రెండు ఒకేసారి వస్తాయి. ఇవి మీరు కూడా ట్రై చేయాలనుకుంటే V&V foods.com నుండి ఆర్డర్ చేసుకోరి. అట్లనే వాట్సాప్ లో కూడా ఆర్డర్ చేసుకోరి.